ఇప్పుడు ఇంట్లో కూడా చాలా వరకు ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి, గ్యాస్ సిలిండర్ అవ్వనివ్వండి. అది చాలా మందికి తెలియదు ఆ టైంలో ఏం చేయాలో, ఆ టైంలో ఏం చేయాలంటారు, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? గుడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే గ్యాస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ గ్యాస్ సిలిండర్ వచ్చింది, బాయ్ తీసుకొస్తాడు. బాయ్ తీసుకొచ్చిన తర్వాత సీల్ ఓపెన్ చేసి గ్యాస్ లీకేజ్ అవుతుందా లేదా, సోప్ వాటర్ పెట్టి చూస్తే చేస్తే లీకేజ్ కాలేదు, అప్పుడు మనం సిలిండర్కి తగిలించుకోవాలి జాగ్రత్తగా. అది ఎవరు అబ్జర్వ్ చేయరు. చేస్తున్నారా? ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, గ్యాస్ సిలిండర్ పెట్టుకున్న తర్వాతను వంటగదిలో డోర్స్ విండోస్ ఆల్వేస్ కెప్ట్ ఓపెన్, గాలి తగలాలి, వెంటిలేషన్ కంపల్సరీగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, గ్యాస్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అది ట్యూబ్ కరెక్ట్గా ఉండాలి, రెగ్యులేటర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత అవన్నీ అయిపోయాకను లాస్ట్లో వంట అయిపోయిన తర్వాతను ముందు రెగ్యులేటర్ స్టాప్ చేయాలి, ఆఫ్ పొజిషన్లో పెట్టాలి. పైపుల రిమైనింగ్ గ్యాస్ ఎగ్జాస్ట్ అయిన వరకు ఉండి అప్పుడు గ్యాస్ స్టవ్ బర్నర్ ఆఫ్ చేయాలి. చేస్తే సేఫ్టీగా ఉంటుంది. చేయకపోవడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయా? తర్వాత నైట్ మార్నింగ్ లేచిన వెంటనే చూస్తాము, వెంటనే ఏం చేస్తారు, టీ పెట్టుకోవడానికి స్విచ్ ఆన్ చేసుకుంటారు. గ్యాస్ లీకేజ్ అయిందా లేదా అని చూడాలి. గ్యాస్కి స్మెల్ రావడానికి ఒక కెమికల్ పెడతారు, ఈథైల్ మెరకాస్ట్రాన్ అని కెమికల్ దాన్ని మిక్స్ చేస్తారు. పంజెంట్ స్మెల్ వస్తుంది దానివల్ల గ్యాస్కి. జనరల్గా గ్యాస్కి, ఎల్పిజికి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్కి స్మెల్ ఉండదు, లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది సిలిండర్లో, గ్యాసెస్ స్టేజ్లో పైకి వస్తుంది. అయింది, ఓకే, సరిపోయింది. ఇవన్నీ సక్రమంగా జరిగితే ఒకవేళ వాళ్ళ ట్యూబ్ లీకేజ్ అయినా రెగ్యులేటర్ లీకేజ్ అయినా భయపడాల్సిన పని లేదు. రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే సరిపోతుంది, బర్నర్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే ఒక బ్లాంకెట్ గన్నీ బ్యాగ్ కానీ వేసిస్తే ఫైర్ ఎక్స్టింగ్విష్ అయిపోతుంది. మీ కంట్రోల్ లేదనుకోండి, మొత్తంగా వంటగది ఆయిల్స్ లిక్విడ్స్ ఏమీ స్టోరేజ్ చేయకూడదు. వంటగదిలో ఇంజిన్ ఆయిల్ కానీ వంటగది నూనె కానీ ఎనీ లిక్విడ్ స్టోర్ చేయకూడదు, దానివల్ల ఫైర్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మీ కంట్రోల్ లేనప్పుడు బయటకు వచ్చేయాలి, అన్నీ ఓపెన్ చేసేసి ఫైర్ వెహికల్కి 101 ఫోన్ చేస్తే సేఫ్టీగా ఉంటుంది. ఈ కారణాల వల్ల చేస్తే ఫైర్ యాక్సిడెంట్ జరగదు. మేము చాలా ఫైర్ యాక్సిడెంట్స్ వెళ్ళాము. ఎందుకంటే ఎవరు కూడా జనరల్గా వంట అయిన తర్వాత గ్యాస్ ఆపరు, అది ఓపెన్ అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, బర్నర్ కట్టుకోకుండా వదిలేస్తారు, గ్యాస్ లీకేజ్ అయిపోతుంది. తెల్లవారులేసి లైట్ వేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోయి వాళ్ళే ఇన్వాల్వ్ అయిపోతారు. ఒక ప్రొఫెసర్ ఇంట్లో జరిగింది, మేడం అంతా వాళ్ళు కాలిపోయారు దీనివల్ల, డ్యూ టు దట్ మెయింటెనెన్స్ సరిలేక. ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే ఫైర్ జరగదు. సేఫ్టీగా మనకేంటంటే ఒక బకెట్తో ఇసుక పెట్టుకోవాలి, ఏదైనా జరిగిందంటే పోసేస్తే వెంటనే ఆరిపోతుంది. భయపడే పనులు మేము కూడా ఏం చేస్తాము, గన్నీ బ్యాగ్ పెట్టుకొని సిలిండర్ మీద పెట్టిస్తే సిలిండర్ జాగ్రత్తగా పైకి తీసుకొచ్చి కూల్ చేస్తాము, అంతే, ఆరిపోతుంది ఫైర్. ఇప్పుడు గీజర్ ఉందంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది బకెట్ పెట్టి అది పెట్టుకుంటారు, ఏది కండెన్సర్ పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు స్విచ్ ఆన్ చేసి జాగ్రత్తగా వాటర్ ముందర ఎవరైనా దగ్గర లేకుండా చూసుకోవాలి. 10 నిమిషాలు హీట్ ఎక్కిన తర్వాత మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకొని బకెట్ తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గీజర్ ఉందనుకోండి, సపోజ్ గీజర్లో మనం స్విచ్ వేస్తాం, వేసిన తర్వాత 5 మినిట్స్లో హీట్ ఎక్కిపోతుంది, వాటర్ వస్తుంది. ఆపేసి అప్పుడు మనం బాత్ చేయాలి. అది ఆన్లో ఉంటుండగా బాత్ చేస్తే అది హీట్ ఎక్కిపోవాలి, డ్యూ టు హీట్ వల్ల అది ఎక్స్ప్లోజన్ టేకెన్ ప్లేస్, బరస్ట్ అయిపోతుంది, దానివల్ల ప్రమాదం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా వైరింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి.
లూజ్ వైరింగ్ ఉండకూడదు జనరల్గా. ఇప్పుడు ఇది బకెట్లో పెట్టంటే లూజ్ వైరింగే కదా, దానివల్ల షాక్ వస్తుంది, గురవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వైరింగ్ చెక్ చేసుకోవాలి. లూజ్ వైరింగ్ ఉండడం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంటుంది. ఇప్పుడు హాస్పిటల్స్లో, ఆఫీసుల్లో చాలామంది లూజ్ వైరింగ్ పెట్టుకుంటారు. ఈ బల్బులు ఇక్కడ పెట్టుకొని సిస్టమ్స్ ఇక్కడ చేసుకుంటారు. ఇప్పుడు కేజీహెచ్ చూడండి, ఎంత లూజ్ వైరింగ్ ఉందో. ఎక్కడ చూస్తే అక్కడ వైరింగ్ పైన ఎక్స్పోజర్ అయిపోయి ఉంటుంది. దానివల్ల జరుగుతుంటాయి. ఇప్పుడు లేయర్ ఫార్మేషన్, వైరింగ్లో పైన లేయర్ పోయిందనుకోండి, ఇన్సులేషన్ పోయిందనుకోండి, రెండు రాపిడి వల్ల, ఏసీడీసీ వల్ల ఫైర్ డ్యూ టు ఫ్రిక్షన్, హీట్ వల్ల. అలాగే అసలు ఫైర్ ఫైటింగ్ సింబల్స్ ఉంటాయి కదా, అవంటే ఏంటి అసలు? అదే జనరల్గా అపార్ట్మెంట్లో ఎగ్జిట్స్ ఉంటాయి, రూట్ ఎగ్జిట్స్. ఎట్లా వెళ్ళాలి, పెట్టి ఎగ్జిట్ పెట్టి యారో మార్క్ పెడతారు. మనం గమనించవలసింది ఏంటంటే, ఒక హోటల్లో కానీ ఎక్కడికైనా అపార్ట్మెంట్లో కానీ వెళ్తే వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేసేలా ఉంటే ఆ డైరెక్షన్స్ బట్టి మనం ఫాలో అవ్వాలి. జనరల్గా బిల్డింగ్కి ఏంటంటే ఎక్స్టర్నల్ స్టైర్ కేస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్నల్ స్టైర్ కేస్ ఉంది, లిఫ్ట్ ఉంది. అట్ ది టైమ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ లిఫ్ట్స్ కానీ ఎస్కలేటర్స్ కానీ ఏవి ఉపయోగించకూడదు. తర్వాత ఇంటర్నల్ స్టైర్ కేస్ కూడా ఉపయోగించకూడదు, స్మోక్ అక్యుములేషన్ అవుతుంది. కాబట్టి బయట 5వ ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా మెట్లు పెట్టి ఐరన్ కానీ మెట్లు కానీ పైకి వెళ్ళిపోయేలాగా ఉంటే అది సేఫ్టీ. తర్వాత ఇప్పుడు జనరల్గా కొన్ని హోటల్స్లో ఏంటంటే, ఇప్పుడు డోర్ వేసిస్తాం, 2 hours రేటింగ్, 2 గంటల వరకు బయటకి స్మోక్ రాదు. సపోజ్ డోర్ వేస్తామనుకోండి, స్మోక్ లోపల నుంచి బయటకు రాదు. అది 2 hours రేటింగ్ ఉంటుంది. ఆ సిస్టమ్స్ ఫిల్మ్ సిటీలో ఉన్నాయి, వాళ్ళు అంతా బాగా అబ్జర్వ్ చేశారు. 2 hours రేటింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ స్టైర్ కేస్ ఉంటుంది, పైకి వచ్చి సేఫ్టీగా వస్తుంది. స్మోక్ అక్యుములేషన్ అయిపోతే, ఫైర్ జరిగినప్పుడు దిగితే ఏమవుతుంది, స్మోక్ అయిపోయి అన్కాన్షియస్ అయిపోతుంటారు. కారణం దానివల్ల కూడా అవుతుంది. అందుకని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ తీసుకుంటే, కరెక్ట్గా అన్నీ మెయింటైన్ చేసుకుంటే సేఫ్టీగా వస్తాం బయటికి. ఇప్పుడు అక్యుములేషన్ ఒక బిల్డింగ్లో 10 మంది ఉన్నారనుకోండి, సపోజ్ ఒక హౌస్లో 10 మంది ఉంటే ఒకేసారి బయటకు వెళ్ళారు కదా. అవును, 2 విండోస్ ఉండాలి 10 మంది వెళ్ళడానికి. 5 ఇప్పుడు 10 మంది ఉంటే తొక్కిసలాట జరుగుతుంది, వెళ్ళలేరు. కాబట్టి దానికి సేఫ్టీ మెజర్స్ పెట్టుకొని 2 వేస్ పెట్టుకుంటే బయటికి అట్ ది టైమ్ ఆఫ్ బయటకు వెళ్ళడానికి బాగుంటుంది. సేఫ్టీగా బయటికి వస్తారు, అది కారణం.